ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క నూతన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఈ కీర్తన 23 మనలో అనేకులు ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఈ కీర్తనను కంఠస్థం చేయడం అలవాటుగా ఉంటుంది. అందులో ఉన్న సందర్భాలు కూడా మన యొక్క దైనిక జీవితంలో సేమ్ మ్యాచ్ అయినట్లుగా కనబడతా ఉంటాయి. డిఎల్ మోడీ అనే అతను ఇలా అంటారు, పచ్చిక గల చోట్ల ఆయనను మనల్ని పరుండ చేయడం, ఒక శాంతికరమైన జలములు మన పక్క నుంచి ప్రవహింపజేయడం, అంతేకాకుండా మన శత్రువులు మన చుట్టూ కమ్మి ఉండడం, ఆ శత్రువుల మధ్యలో దేవుడు ఒక బల్ల ఉంచి ఆ బల్ల మీద మనకు భోజనం సిద్ధపరచడం. ఆ బల్ల మీద ఉన్న గిన్నె ఎలా ఉంది అంటే అది నిండి పొర్లుచున్నది. వాట్ ఎ వండర్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అని అంటాడు డిఎల్ మోడీ. నిజంగా ఈ క్రైస్తవ జీవితం ఎంత గొప్ప, బహుభాగ్యవంతులకే దొరికే జీవితం లాగా కనబడుతుంది, సౌభాగ్యవంతులకే దొరుకుతుంది. అలాంటి క్రైస్తవ జీవితంలో అలాంటి దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం కాబట్టి ఈనాడు ఈ గ్రంథకర్త అన్నట్లుగా మనం కూడా అనడానికి ప్రయత్నం చేద్దాం. ఏమనంటే, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇదొక రిటైర్మెంట్ తర్వాత జరిగే అనుభవం కాదు, కానీ మనం ఏ స్థితిలో అయినా, దావీదు ఏ స్థితిలోనైనా దేవుని దగ్గర ఉండట ఇష్టపడుతుండు. తను రాజుగా ఉన్నప్పుడు కీర్తనలు 27లో మనం చూడొచ్చు, ఒక వరం అడిగి తిని, ఆ వరం ఏంటి అంటే, యెహోవా మందిరంలో నిత్యము నేను ధ్యానించున్నట్లుగా నన్ను ఉంచు ప్రభువా అని అడిగినా నేను అని అంటాడు. కీర్తనలు 84లో ఏమని అంటాడంటే, మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. ఒక్క దినము యెహోవా మందిరంలో గడుపుట 1000 దినముల కంటే గొప్పది అని ఈ భక్తుడి యొక్క అనుభవం చెప్తుంది. మరి నీ అనుభవం ఏముంది? నీ యొక్క అనుభవంలో దేవుని మందిరంకి వెళ్ళి సాగిలపడడం అనే అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే మన ముందు ఒక గొప్ప వ్యక్తి భక్సింగ్ గారు అనేవారు మన ముందు ఒక గొప్ప సంఘ దర్శనం ఉంచారు. అపోస్తుల కార్యములు 2:42 దాని ప్రకారంగా మన అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, మనము సహవాసం యందు ఎడతెగక ఉండాలని. ఇట్టి సంఘ దర్శనం ద్వారా దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, ఒక ఆదివారం రోజున లేకపోతే నెలకొక రోజున ఒక పండగ క్రైస్తవుడిగా నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళడం కాకుండా నిత్యము ఎడతెగక మన సంబంధము దేవుని మందిరంతో కలిగి ఉంటే, నీవు ఒక్కడవే ఆ చిరకాలము యెహోవా మందిరంలో ఉండే భాగ్యంలో కాదు, నీ తరము వారు కూడా ఆ మందిరం యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించుటకు అర్హులవుతారు. ఆ శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మనల్ని పరుండ చేయనప్పుడు మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. అది మన పిల్లలకు కూడా నేర్పుదాం. నువ్వు వెళ్ళుట ద్వారా, నువ్వు ప్రతి దినము దేవుని దర్శించుట ద్వారా నీ పిల్లలకు, నీ తరం వారికి కూడా ఈ అలవాటు అవుతుంది. కాబట్టి అప్పుడు మనం కూడా దావీదు వలె చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదన్న గొప్ప ఆశీర్వాదం మనకు అనుభవపూర్వకంగా మనము అనుభవించగలం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. 1000 దినముల కంటే నీ ఇంట్లో ఒక దినం గడుపుట గొప్ప శ్రేష్టమైన భాగ్యం అని అంటున్నావు. అట్టి భాగ్యంలోకి నన్ను నడిపించావు దేవా. నీ ఇంట్లో ఉన్న మేలు, నీ ఇంట్లో ఉన్న ఆ ఆశీర్వాదాలు నేను కూడా, నా తరం వారు కూడా అనుభవించినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.